సాగునీటి ప్రాజెక్టులపై సింధువైన వివాదం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా టీడీపీ ఎన్డీఏ పాలనలోనే ప్రాజెక్టులు నిర్మించబడ్డాయని వ్యాఖ్యానించడం హాస్యాస్పదం, అవాస్తవమని కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి తెలిపారు. ప్రకాశం బ్యారేజ్, ధవళేశ్వరం, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు కాంగ్రెస్ పాలనలోనే నిర్మించబడ్డాయని తులసిరెడ్డి గుర్తు చేశారు. రాయలసీమ ప్రాజెక్టులు తెలుగుగంగ, గాలేరు నగిరి, హంద్రీనీవా కాంగ్రెస్ హయాంలో ప్రధానంగా పూర్తి అయ్యాయని వివరించారు. పోలవరం, పులిచింతల, వెలిగొండ, అన్నమయ్య వంటి ప్రాజెక్టుల్లో కూడా కాంగ్రెస్ పాలనలో ఎక్కువ శాతం పనులు పూర్తయ్యాయని, తర్వాతి టీడీపీ, వైకాపా కూటమి ప్రభుత్వాల పాలనలో కేవలం కొద్దిపాటి పనులు మాత్రమే జరిగాయని తులసిరెడ్డి పేర్కొన్నారు. రైతుల పట్ల నిర్దిష్ట కాలంలో ప్రణాళికాబద్దంగా పూర్తి చేయాలని సూచించారు. బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నట్లుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పిలువబడుతూ ఉంది అంటే దానికి కారణం 4 ప్రాజెక్టులు. 1 ధవళేశ్వరం బ్యారేజ్, 2 ప్రకాశం బ్యారేజ్, 3 నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, 4 శ్రీశైలం రిజర్వాయర్. ఈ 4 మనం అవి ఎప్పుడు శంకుస్థాపన జరిగింది, ఎప్పుడు పూర్తి చేశాయి అని ఆలోచిస్తే చాలు పూర్తిగా అర్థమైపోతుంది. ప్రకాశం బ్యారేజ్ 1954లో దాన్ని మొదలుపెట్టి 1957 కల్లా పూర్తి చేయడం జరిగింది. అప్పటికి తెలుగుదేశం పార్టీనే పుట్టలేదు. తెలుగుదేశం పార్టీ పుట్టింది 1982 మార్చి 29. కాబట్టి ప్రకాశం బ్యారేజీ శంకుస్థాపన కానీ ప్రారంభం కానీ ఆ 2 సందర్భాలకు తెలుగుదేశం పార్టీనే పుట్టలే. ఇక ధవళేశ్వరం బ్యారేజ్ గోదావరి నది మీద 1970లోనే జాతికి అంకితం చేయడం జరిగింది. అప్పటికి తెలుగుదేశం పార్టీ పుట్టలే. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 1955లో దీన్ని మొదలుపెట్టి 1967కు పూర్తి చేయడం జరిగింది. అప్పటికి తెలుగుదేశం పార్టీ పుట్టలే. శ్రీశైలం రిజర్వాయర్ 1960లో పనులు మొదలుపెట్టి 1981 కల్లా పూర్తి చేయడం జరిగింది. అప్పటికి తెలుగుదేశం పార్టీ పుట్టలే. మరి ఇవన్నీ మా హయాంలో నిర్మించామని చెప్పేసి చంద్రబాబు చెప్పడం ఇంతకంటే హాస్యాస్పదం మరొకటి ఉండదు. ఇక మిగతా రాయలసీమకు సంబంధించి ప్రధానమైన సాగునీటి ప్రాజెక్టులు తెలుగుగంగ, గాలేరు నగిరి, హంద్రీనీవా. ప్రకాశం నెల్లూరుకు సంబంధించి వెలుగొండ. ఇందులో తెలుగుగంగ, గాలేరు నగిరి, హంద్రీనీవా, సుజలసేవంతి ప్రాజెక్టులు ఇవి ఎన్టీ రామారావు గారి మానసపుత్రికలు. అంటే రూపకల్పన జరిగింది ఎన్టీ రామారావు గారి హయాంలో. కానీ వీటి మీద ఎక్కువ ఖర్చు పెట్టి సింహభాగం పనులు పూర్తి చేసింది మళ్ళీ కాంగ్రెస్ హయాంలోనే. 2004 నుంచి 2014 మధ్య. తెలుగుగంగ తీసుకుంటే ఇది 1983లో ప్రారంభించినప్పటికీ 2004-14లో ప్రధానంగా ఎక్కువ ఖర్చు పెట్టడం జరిగింది. ఇందులో ప్రధానమైన రిజర్వాయర్స్ కర్నూలు జిల్లాలో వెలుగోడ రిజర్వాయరు, కడప జిల్లాలో బ్రహ్మసాగర్ రిజర్వాయరు, ఈ 2 కూడా కాంగ్రెస్ హయాంలోనే నిర్మించడం జరిగింది. 2008లోనే బ్రహ్మసాగర్కు నీళ్ళు ఇవ్వడం జరిగింది కృష్ణా జలాలు. 2008లో అప్పటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. గాలేరు నగరికి సంబంధించి ప్రధానమైన రిజర్వాయర్స్ కర్నూలు జిల్లాలో గోరకల్లు, అవుకు, కడప జిల్లాలో గండికోట. ఇవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలోనే పూర్తి కావడం జరిగింది. గండికోట రిజర్వాయర్కు 2012లోనే కాంగ్రెస్ పాలనలోనే నీళ్ళు ఇవ్వడం జరిగింది.